వెల్కమ్ టు మన టీవీ. చరిత్రలో కనీవిని ఎరుగనికి అభివృద్ధి చెందిన గుంతకల్లు ఏరియా ఆసుపత్రి 50 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 4 ఏళ్లలో అంతకంటే ఎక్కువ 13.33 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు. కొత్తగా బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ కొత్త ల్యాబులు నెలకొల్పారు. వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర రెడ్డి గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు, రోగులకు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 4 సంవత్సరాల కాలంలో గుంతకల్ ఆసుపత్రి ముఖ చిత్రం మారిపోయిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి 15 కోట్లకు పైన నిధులను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి కొత్త ఆసుపత్రి భవనం ఇది. దాదాపు 100 పడకల కొత్త ఆసుపత్రిని మన ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా దీన్ని నిర్మించారు. ఇటువంటివి మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 550 ఏరియా ఆసుపత్రులు నిర్మించారు. వీటితో పాటు 10,500 మన విలేజ్ క్లినిక్లు నిర్మించారు. వీటన్నిటితో పాటు 17 మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కాకుండా 45,000 కొత్త మన వైద్య సిబ్బందిని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 3.5-4 సంవత్సరాల్లో తీసుకుంది. కాబట్టి మనం చెప్పేది ఏమంటే విద్యకి, వైద్యానికి మన ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంది. మనకు మాటలు చెప్పడం కాదు, మన ముందర ఉన్నటువంటి ఈ బిల్డింగు లేదా దీనిలో ఉన్నటువంటి పరికరాలు, దీంట్లో ఉన్నటువంటి నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి సిబ్బంది మనకు ప్రత్యక్ష కనబడుతూ ఉన్నారు. కాబట్టి వైద్యానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకు మనం ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కరోనా సమయంలో అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ అత్యంత అద్భుతంగా ఆయన ప్రగతిని సాధించింది. వీటితో పాటు మనకి వెనకాల కనపడుతూ ఉంటాయి జనగణన ప్రాణ ప్రగతికి సంబంధించి దానికి ఆక్సిజన్ది ఒకటి కొత్త ల్యాబ్ కట్టారు. దాంతోపాటు ప్రతి రోగుల యొక్క సంరక్షకులు ఉండడానికి వాళ్ళ కోసం బిల్డింగ్స్ కట్టారు. వీళ్ళకి పెడుతున్నటువంటి ఫుడ్లో నాణ్యతను తీసుకొచ్చారు. వీటన్నీ కాకుండా ట్రేసింగ్, టెస్టింగ్లు అన్నీ తీసుకొని వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి మనమందరం కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము.